Hello guys, review of the movie Bharatiyu 2 starring Kamal Haasan, Siddharth, Rakulpreet Singh, Priya Bhavani Shankar, డైరెక్టెడ్ బై శంకర్. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఓవరాల్‌గా చూసుకుంటే నచ్చలేదు భయ్యా. అవసరం లేని చావులు, అర్థం కాని డ్రామా, కనెక్ట్ అవ్వని ఎమోషన్ సీన్స్, ఉండి లేని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇలా చాలా ఉంటాయి. గైస్ రివ్యూని పూర్తిగా చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సిద్ధార్థ్ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్‌ని రన్ చేస్తుంటాడు. అందులో సొసైటీలో జరిగే అన్యాయాలను స్పూఫ్ చేసి రిలీజ్ చేస్తుంటాడు. అరవింద్ వాళ్ళ నాన్న వరదరాజన్ అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తుంటాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించాలని అనుకుంటాడు. అరవింద్ వాళ్ళ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇక అవినీతిని అరికట్టాలంటే ఇండియన్ రావాల్సిందే అని నలుగురు కలిసి కంబ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తారు. ఇక రంగంలోకి దిగిన సేనాపతి యువతకిచ్చిన సందేశం ఏంటి, ఆ సందేశాన్ని పాటించిన యువత ఎలాంటి కష్టాలు పడ్డారు, కంబ్యాక్ ఇండియన్ నుంచి గో బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే థియేటర్ కి వెళ్లాల్సిందే. సేనాపతి ఎలాంటి వాడు, అన్యాయం జరిగితే ఎలా సహించలేడు, ఈ దేశంలో జరుగుతున్న అవినీతి లంచకుడితనాన్ని ఎలా సహించలేకపోయాడు, చివరికి తన కన్న కొడుకుని చంపేసిన సేనాపతిని మనం భారతీయుడు సినిమాలో చూసాం. ఆ సినిమాలో యాక్షన్ సీన్స్ కానీ ఎమోషన్ సీన్స్ కి కానీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ ఇండియన్ 2 సినిమాకి మాత్రం ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవ్వలేకపోయారు. కంబ్యాక్ ఇండియన్ అన్న జనాలే గో బ్యాక్ ఇండియన్ అంటారు. ఆ ఎమోషనల్ లాజిక్ మాత్రం ఎవ్వరికి అర్థం కాదు. మూడవ పార్ట్ కోసం అసలు కథలను దాచిపెట్టారేమో అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమాని ఒకసారి చూడొచ్చు. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. సాంగ్స్ విషయానికి వస్తే ఒకసారి వినటమే ఎక్కువ. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే కమల్ హాసన్ చించి పడేశాడు భయ్య. సిద్ధార్థ్, రకుల్ప్రీత్ సింగ్, ప్రియ భవానీ శంకర్, ఎస్జే సూర్య, సముద్రకని వీళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళు బాగా చేశారు. సో గైస్ ఈ సినిమాకి మా రేటింగ్ 2.5. సో గైస్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.